హాయ్ అండి. ముందుగా నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను అని చెప్పగానే సపోర్ట్ చేసిన ఫ్యామిలీకి అండ్ నా ఫస్ట్ వీడియో అనేది మా ఫ్యామిలీ గ్రూప్లో పెట్టానండి. వాళ్ళకి చాలా సపోర్ట్ చేశారు అండ్ బాగా మాట్లాడారు నాతో. అండ్ 29 సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే ఫస్ట్ వీడియోకి నాకు అది మా ఫ్యామిలీ తరపు నుంచి అండి. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంత సపోర్ట్ చేస్తారు అనుకోలేదు. అండ్ ఈరోజు లంచ్లోకి ఆకుకూర పాలకూర కలిపి చేస్తున్నానండి. అసలు నాకు పెళ్ళికి ముందు వంటలు వచ్చేవే కాదండి. కానీ పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ నాకు హెల్ప్ చేశారు. ఆ తర్వాత నేను నిదానంగా నేర్చుకున్నాను, అంటే ఫాస్ట్గా నేర్చుకున్నాను అనుకోండి. అంటే ఆకుకూరలు తినడం కూడా నాకు ఇష్టం ఉండదు, కానీ నేను మా హస్బెండ్కి మాత్రం ఒక వారంలో ఖచ్చితంగా ఒక ఆకుకూర ఉండాలి. అందుకని నేను కూడా అలవాటు చేసుకున్నాను. అలాగే ఒక కూరతో పాటు పచ్చడి కూడా ఉండాలి, లేదా పచ్చడి కానీ రసం కానీ ఏదైనా ఉండాలి. అందుకని ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ముందు వీడియోలో నేను మమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను కదండి, శిల్పి ప్రశ్న. దానికి ఆన్సర్ వచ్చేసి షుగర్ అండి. అలాగే మరో శిల్పి ప్రశ్న, ఒకే గొడుగు కింద నలుగురు వెళ్తున్నా వారు తడవడం లేదు, ఎందుకు ఎలా తెలిస్తే ఆన్సర్ కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత సపోర్ట్ ఉంటుందని చెప్పి అనుకోలేదు నేను, కానీ మా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఇంకోసారి.